జ్ఞానం చెప్పేవాళ్ళు ఎవరు దొరుకుతారు మనకి అని చెప్పి వీళ్ళంతా శాస్త్రాలు పురాణాలు రామాయణం భారతం చెప్పడం చెప్తాం. జ్ఞానం ఎవరంటే దానికి అర్హత కావాలి కదా, మరి ఇచ్చేవాడు లేడు. ఈ రాజుగారే ఒప్పుకుంటట్లేడు, ఏం చేయాలి అనుకుంటూ కొనుక్కుంటూ పోతూ ఉంటాం. ఈ అష్టావకరం దగ్గర నుంచే పోతూ ఉంటాం. బాబు రావయ్యా ఇంతమంది పోతున్నారు, ఏంటి ఎక్కడికి పోతున్నారు అంటే, అయ్యా మా రాజుగారికి జ్ఞానం కావాలట. మరి జ్ఞానం కావాలంటాం, ఈ 4 మండలాల్లో అందరూ పండితులు ఉన్నారు తప్ప దానికి జ్ఞానం చెప్పే వాళ్ళైతే ఎవరు లేరు అని చెప్పి చెప్తారు. సరేనని చెప్పేసి అక్కడ నాట్యం నేను తీసుకోవాలని చెప్తాను. ఈయన చూస్తే ఎక్కడు గోసుగుడ్డ 8 వంకర్లు అట్లా ఉన్నాడు. అయితే అప్పుడు సరేనని చెప్పి చెప్తానగా తెల్లారి పొద్దున్న తీసుకొని పోతాను. ఇది సభలో పెద్దగా ఉంటుంది రాజ్యసభ, దాన్ని తీసుకుని కూర్చోబెట్టి మాట్లాడుతుంటే లాగా పోతాడు. పోయినా అక్కడ పండితులు అంతా లేచి పక్కపక్క నవ్వుతాడు. నవ్వేసరికల్లా ఈయన కూడా నవ్వుతాడు. అప్పుడు అడుగుతాడు అన్నమాట, ఏమయ్యా మీరు నవ్వామంటే సరే ఒక పద్ధతి ఉంది, ఎందుకంటే 33 వంకలు ఉన్నాయి, కుదిరితే ఎట్లా ఉన్నాం మాకు నవ్వచ్చు, కానీ మమ్మల్ని చూసి నివేదిందా అడుగుతాడు. అంటే రాజుగారి సభలో జనక చక్రవర్తి ఎంతో పేరున్న చక్రవర్తి, ఈ చక్రవర్తి ఉన్నటువంటి ఈ సభలో ఇంత మూర్ఖులు ఇంత అజ్ఞానం ఉన్నారా అంటే ఇంత తెలియనటువంటి పామర్లు ఉన్నారా రాజుగారి చక్రవర్తి సభలో అన్నాడు. సరికల్లా అంటే మేము పండితులంతా మూర్ఖులమా, నాకేం తెలియదు, తెలియాలని కొత్తగా చెప్పాలా, నన్ను చూసి నవ్వారు కదా, అక్కడే నవ్వారుగా అప్పుడే పోయింది కదా. అప్పుడు అన్నాడట మహారాజు గారు చెప్పారు, స్వామి మరి మీ వీళ్ళంతా చెప్పారా మీకు అన్నాడు. నేను చెప్పాను, అదే జ్ఞానం కావచ్చు. సరే నేను చెప్తాను. అయితే రాజుగారు మరి పెద్దవారు కొత్త సీట్లో కూర్చున్నారు, ఆ సీటు ఇటు ఈ సీట్ అనుకోవాలి, ఏం చేస్తారు కాబట్టి జనక చక్రవర్తికి నిధి వచ్చేసారు. ఈ అష్టావంకరణ తీసుకుని ఆ సీట్ కూర్చోబెట్టి, ఎందుకంటే గురుస్థానం పెద్దది కదా, కూర్చోబెట్టి చెప్పండి రాజుగారు ఆయన చేస్తాం. కానీ ఇక్కడ ఏకాంతంగా మంచిగా ఊరు మరి నాకు కొన్ని దక్షిణలు కూడా మనం ఇవ్వాల్సి వస్తుంది. నాకు ఏ బోర్డు ఉంది, రాజ్యం అంతా నాదే కదా, ఏ రాజ్యం కావాలన్నా ఇంకోటి ఎవరు ఉండాలి కదా, వస్తు బయట అంటే వారికేదో చెప్పబోయారు, కొంచెం మీరు బయట ఉండండి అన్నాను. వారేదో మాట్లాడుతుంటే సరే వారు కూడా ఉన్నారు కదా అంటే ఒక 5 నిమిషాలు ఆగనాను అని చెప్తాను. అట్లా అడిగేసరికి బయట తీసుకెళ్తాను. తీసుకెళ్తే చెప్తాడు వాడు, స్వామి మీకు ఏమంటారు అంటాడు. ఏమంటే ప్రమాణం చేయాలి, ఇచ్చినట్టు ప్రమాణం చేయాలి కదా, ఇచ్చాను అనేది వేరు, ఇస్తానని ప్రమాణం చేసేది వేరు కదా అన్నాడు. మరి ప్రమాణం చేయాలంటే ఏం చేయాలి స్వామి అన్నాడు. నేను గుర్రపు డెక్కలు ఉంటాయి, అటు ఒకటి ఇటు ఒకటి ఉంటుంది, అంటే ఈ కాలు ఇలా పెట్టి ఈ కాలు తీసి ఇలా పెట్టే లోపల నాకు జ్ఞానం కాదు, ఈ కాలు తీసి ఈ దాంట్లో పెట్టే లోపల నాకు జ్ఞానం కావాలి. ఇంతే రాయిస్తాను ఇస్తానికి ఆయన కూడా పుస్తకాలు కూడా వెళ్ళిపోయింది, అమ్మా మర్చిపోకూడదు కొంచెం అక్కడ ఉండాలి స్వామి ఉన్నాడు. అయితే ఇంకా సరే స్వామి అక్కడ కూర్చోబెట్టి ఇంకా ప్రమాణం చేస్తాడు. నాయన నా దగ్గర మైసభ ఉంది, ఆ సభ ఈ సభ ఉంది, అన్నీ నాయన ఇంకేది కావాలి అవన్నీ ఒక్కటి. తనమును ధనమును మనసును, తనమును ధనమును మనసును నువ్వు నాకు ఇచ్చాను కదా, ఏవో దునియాసు లాగా అంటే తనమును ధనమును మనసు ఫోన్ చేశారా, తనమును ధనమును మనసు మీరు కూడా వేరే మాట్లాడి, ఎందుకంటే సార్ కొంత ఇస్తున్నారు మరి మీరు కూడా కొంత ఇవ్వాలి కదా, అందుకని ఏం కావాలని కోరుకున్నారంటే అప్పుడు చెప్పారు ధనమును ధనమును ఆస్తి అంటే గురువుకి ఇచ్చారు. అప్పుడు సరే స్వామి ఏమిటి ఆ ధనం అని అడిగారు. ధనమును మనసు ఈ 3 నాకు గురుదక్షిణగా సరే పడిపోయిన తర్వాత గుర్రాన్ని తీసుకొచ్చి ఆ జనక చక్రవర్తి ఫస్ట్ ఒక దాంట్లో కాలు పెట్టి రెండో కాలు దాంట్లో పెట్టబోయే ముందు రాజుగారు మీరు 3 ఇచ్చినట్టేనా నాకు అన్నాడు. గురుగారు ఇచ్చేసాను, ప్రమాణం చేసినట్టేనా వెళ్ళిపోండి, ఇచ్చి వెళ్ళిపోండి, ప్రమాణం చేశారా చేశాను, ఇచ్చాను వెళ్ళిపోమా,
ఇచ్చావా అన్నాడు. ఇచ్చాను. ఇచ్చిన తర్వాత అయిపోయింది. చూసావా అన్నా? చూసాను. అయిపోయింది. ఇంకా వెళ్ళిపోతానని వెళ్ళిపోయాను. ఈ రాజుగారు ఆ కాలు దాంట్లో పెట్టింది అట్లా ఆగిపోయింది. ఇక్కడే ఆగిపోయింది. ఇక్కడే ఆగిపోయింది. ఆయన గురువుగారు చెప్పిన మాత్రం వెళ్ళిపోయింది. రాజుగారు కదలట్లేదు, ఇంకలేదు, పలుకులేదు, ఇట్లాగా ఆగిపోయింది. అయిపోయిన మొత్తం ఆ రాజులంతా ఉంటారు కదా, సైనాధిపతులు, పెద్దలు వీళ్ళంతా వచ్చారు. ఏంటి పొద్దుపోతుంది, రాజుగారు రాలేదు, ఎక్కువైంది ఏంటి అని చెప్పి వెతుక్కుంటా వచ్చేసరికల్లా ఆ గుర్రం మీద ఇట్లే ఉన్నాడు. రాజుగారు ఏమైందని చెప్తే అరే మా వంక అష్టవంకరం ముసలాయన వచ్చింది, మా గురువు మా రాజుగారు ఏదో చేసింది, అరే అది ఎక్కడ పట్టుకోండి అంటే అప్పుడు అష్టావకర కోసం ఎతికితో గుడిసెలో ఉన్నాడు. మా రాజుగారికి వచ్చినావు, నీకు మా రాజుగారు దిగి పెద్ద సింహాసనం ఇస్తే మా రాజుగారిని ఏం చేసినావు నువ్వు? ఆయన కళ్ళ విలుపులేదు, పలుకులేదు, ఏం చేసినావు? అన్నాడు. నేనేం చేసిన పని లేదు చూడు రాయా అని చెప్తే అట్లే ఉన్నాడు. రాజుగారు నేను ఆయన చేశారు మిమ్మల్ని? ఏం లేదండి, ఏం చేయలేదు గురుగారు. మరి ఏంటి వీళ్ళని నా మీద అవయవం చేస్తున్నారు, ఏం చేయరాడు? వాళ్ళకి తెలియదులేండి, ఆ ఆనందం నేను కనుక్కుంది అంటాడు. మరి ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఈ రాజ్యం అంతా పరిపాలన చేయాలి కదా, మరి ఎట్లా ఏంటి అని అంటాడు. ఇంకా ఏమవుతుంది సార్, నాకు దాని మీద నాకు వైరాగ్యం ఉంది అంటే అప్పుడు చెప్తాడు. ఆయన నువ్వు రాజు అంటే ఎవరు? ఈ రాజ్యానికి అందరికీ తండ్రి. రాజ్యానికి తండ్రి. ఆ రాజు జ్ఞానై ఉండాలి. రాజు అంటే రాజు జ్ఞానై ఉండాలి. అంటే దాంట్లో ఫలము, పక్షత అన్ని సమాదృష్టితో చూసేవాడు కావాలి కదా. అప్పుడు దాన్ని అడుగుతాడు అన్నాడు. అప్పుడు ఆయన చెప్తున్నాడు, నాయన మరి ఇక్కడే ఉంటే కుదరదు కదా, నువ్వు రాజులాగానే ఉన్నాడు కాబట్టి ధనమును నాకు అర్పించావు కదా, అది నీకు ఇస్తున్నాను, తీసుకున్నాను. నాకెందుకు సన్యాసం? నాకెందుకు? ఎక్కడో పట్టిడన్నా ఎవరు పెడితే తీయనుకో, నాకెందుకు? నీ రాజ్యం నేనాడ చేసుకున్నాను, నా రాజ్యం నేనాడ చక్రవర్తికుండా ఆ బాధ నేనాడ పడాలా? వాడవలతో ఒక మాట, వీడవలతో ఒక మాట, అవి నాకెందుకు సన్యాసం? చక్కగా పోయి మళ్ళీ గుడిసెలో కూర్చుంటా అంటాడు. అప్పుడు చెప్తున్నాను, ఏది చేసినా నాది ఉండదు. ఏది చేసినా పరంధాముడైనటువంటి సంకల్పంతోనే ఇది చేస్తున్నాను. అట్లా అని చెప్పి కేజీబా గారు తీసుకొస్తే నాది కాదని అనుకోడు, తెల్లవారు మూసుకొని ఇంకోడు మనకి అన్నా అది నాది కాదని మనం అనుకున్నాం అనుకో, అసలు ఏది మంది కాదుగా. కాబట్టి నాదే లోపల ఉన్నాడు, వాడు ఉన్నంతసేపు ఇది నాదే. అందుకనే వస్తూ పోతూ ఉంటాడు కావడం. నాది అంటాడు, నాది కాదు అంటాడు, నాది అంటాడు, నాది కాదే అంటాడు, వస్తూ పోతూ ఉంటాడు. కాబట్టి ఆ వచ్చే పోయేవాడికి మనం సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. అందువల్ల దానికి చెప్పాడు జనక చక్రవర్తికి అంత ప్రాధాన్యత వచ్చింది. కానీ శ్రీరామచంద్రుడు తండ్రి దశరథ మహారాజుకి అది రాలేదు. రాముడికి వచ్చింది. కానీ రాముడు